Namaskaram. Can I? Namaskaram. My name is Uday Singh Bayas. I am the president for IPAMA, Poultry India. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో 27, 28 అండ్ 29 ఇవాళ ఎగ్జిబిషన్కి లాస్ట్ డేట్ మాది. మాకు ఇది సౌత్ ఏషియాస్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్. దీంట్లో పోల్ట్రీ రిలేటెడ్ ఐటమ్స్, పోల్ట్రీ రిలేటెడ్ బ్రీడ్ గురించి, పోల్ట్రీ ఫామ్ ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా గుడ్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవాలా, పోల్ట్రీ ఫార్మింగ్కి ఏమేమి అవసరం ఉన్నది. ఇక్కడ చాలా ఇంటిగ్రేటర్స్ కూడా వచ్చినారు. అంటే మీకు ఇప్పుడు వాంట్ టు స్టార్ట్ అ పోల్ట్రీ ఫామ్, మీరు ఇక్కడ వచ్చి అప్రోచ్ చేసుకొని ఎట్లా పెంచుకోవాలా పోల్ట్రీ ఫామ్కి, కొత్తగా ఎట్లా పెట్టుకోవాలా పోల్ట్రీలు, ఎట్లా దాంట్లో లాభాలు తీసుకోవాలా, ఇదంతా ప్రాక్టీసెస్ మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ ద వరల్డ్ టుడే. అండ్ మాకు దాదాపు 415 ఎగ్జిబిటర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేసినారు. 6 హాల్స్ వీ హ్యావ్ హియర్ అండ్ ఆల్మోస్ట్ 15 కంట్రీస్ నుంచి ఫారెన్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ అరౌండ్ 50 కంట్రీస్ నుంచి ఫారెనర్స్ హ్యావ్ కమ్ హియర్ టు హ్యావ్ ది షో గురించి చూడడానికి. అండ్ చాలా సక్సెస్ఫుల్ షో మేము కంప్లీట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. దాదాపు 50,000 people have come to this show in last 3 days, which is a landmark and which we have done it in a very positive way. And చాలా మంచి జనాలకి ఇది చాలా మంచిగా అర్థమైంది. ప్లస్ టెక్నికల్ సెమినార్స్ కూడా, టెక్నికల్ పోల్ట్రీ పెద్ద టెక్నీషియన్స్, పెద్ద సైంటిస్టులు కూడా ఇక్కడ పోల్ట్రీ చికెన్ తింటే ఎట్లా లాభాలు అవుతుంది, దానికి ఎగ్ అంటే ఎంత బెనిఫిట్ ఒక మ్యాన్కి, ఒక హ్యూమన్ బీయింగ్కి, దీని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు వాళ్ళు ఇచ్చినారు. సో వీ విల్ నౌ రిక్వెస్ట్ యూ టు కమ్ ఫర్ ద 17th edition since it is now closed for tomorrow. So thank you. Sorry for keeping you waiting. చూసిన తర్వాత ఎంతో సంతోషంగా అనిపించింది. పివి రావు గారు మన భారతదేశంలో చదువు రానటువంటి వాళ్ళు, ఏలుముద్ర వేసేటువంటి వాళ్ళకు కూడా కోట్ల కొద్ది రూపాయలు బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించి పోల్ట్రీని డెవలప్ చేసినటువంటి వ్యక్తి పరలోకంలో ఉన్న ఖచ్చితంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. చాలా మంచి కార్యక్రమం. వరల్డ్లో మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోల్ట్రీ డెవలపర్స్ని, దీన్ని అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో తిండి మీద వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యేటువంటి దిశలో ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, కొత్త వీటిని తీసుకొస్తూ ప్రజలకి అందుబాటులో మాంసము, గుడ్లు తీసుకొచ్చేటువంటి పద్ధతిని డెవలప్ చేస్తూ అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ యొక్క పోల్ట్రీ అసోసియేషన్ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా దేశ ప్రజలందరి తరఫున
హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి త్రిపుర నార్త్ ఈస్ట్ కొంచెం బార్డర్లో ఉన్నటువంటి స్టేటు. అక్కడ కూడా మంచి వాతావరణం ఉంది. అక్కడ కూడా పోల్ట్రీని తెచ్చి పెట్టమని చెప్పి తప్పకుండా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ చూసినటువంటి పోల్ట్రీ ఎగ్జిబిషన్లో ఏ దేశంతో కంపేర్ చేసినా పోల్ట్రీ ఎక్విప్మెంట్, పోల్ట్రీ సిస్టమ్, తర్వాత పోల్ట్రీ ప్రాసెసింగ్, మీట్ ప్రాసెసింగ్, దీంట్లో మనం ఎవరికి తక్కువ లేము. వీ కెన్ కంపీట్ విత్ ఎనీ అదర్ కంట్రీ, విత్ ఎనీ అదర్ సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్. ఆ రకంగా ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత ఎట్లా చేస్తారు ఏందనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమవటానికి, తర్వాత మిగతా వాళ్ళు కూడా దాన్ని ఈ యొక్క టెక్నాలజీ నేర్చుకొని వాళ్ళ పద్ధతిలో లోకల్గా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మంచి అవకాశం ఉంది. ఈ యొక్క ఎగ్జిబిషన్స్ ఇదే రకంగా ప్రతి సంవత్సరం కొనసాగాలని